ఇన్వెస్ట్మెంట్ కావాలంటే అసెంబ్లీకి రావాలి, ఆ ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదంటే అసెంబ్లీ వదిలేయాలి. సార్ బైడెన్ తప్పుకోవడం అగ్రరాజ్యంలో రాజకీయాన్ని ఎలా చూడాలి? ఇది నేను 4-5 రోజుల క్రితమే నా యూట్యూబ్లో వీడియో పెట్టాను. బైడెన్ తప్పుకుంటున్నాడు, త్వరలోనే ప్రకటన అని. బైడెన్ టు ఎగ్జిట్ యుఎస్ ప్రెసిడెన్షియల్ రేస్ అని ఎనీ విత్ అనౌన్స్మెంట్ ఇన్ దిస్ వీకెండ్ అని కూడా చెప్పాను. కరెక్ట్గా మీరు చూడండి, సండేనే వచ్చింది. అవును, అంటే అంతటా అది ఇంటర్నేషనల్ మీడియాలో వచ్చిన కథనాలను బట్టి అర్థమైపోయింది. సో ఎందుకు తప్పుకున్నాడంటే వాస్తవంగా మొదలు పెట్టిన నాటి నుంచి ఈ వాదన ఉంది, ఆయన ఏజ్ హెల్త్ పనిచేస్తుందా అని. సో ఆయన 81 years, అఫ్ కోర్స్ ట్రంపే యంగా 78 years, కానీ ట్రంప్ ఏమో స్టిల్ ఫిజికల్గా ఫిట్గా కనబడుతున్నాడు. బైడెన్ ఫిజికల్ ఫిట్నెస్ పైన మొదటి నుంచి కూడా ప్రశ్నలు ఎదురయ్యాయి. ఆయన ఇన్కోహరెంట్గా మాట్లాడడం, ఆయన పేర్లు మర్చిపోయి ఒకరి పేరుకి ఇంకొకరి పేరు తీయడము, ఆయన కమ్యూనికేషన్ మాట్లాడేటప్పుడు పబ్లిక్ స్పీచ్లో కూడా అది తడబడము, ఇవన్నీ తెచ్చినప్పటి నుంచి వస్తున్నాయి. కానీ బైడెన్ నమ్మింది ఏంటంటే పర్సన్ చూడరు, పాలసీస్ని చూస్తారు. ఓకే, ట్రంప్ పట్ల ఉన్న వ్యతిరేకత తనను గెలిపిస్తారు. ట్రంప్ పట్ల ఎంత అనుకూలత ఉంటుందో అంత వ్యతిరేకత ఉంటుంది. ట్రంప్ ఈజ్ అన్ హైలీ పోలరైజింగ్ ఫిగర్. సో ట్రంప్ను సమర్థించే వాళ్ళు అలాగే సమర్థిస్తారు, ట్రంప్ను వ్యతిరేకించే వాళ్ళు అలాగే వ్యతిరేకిస్తారు. చాలామంది పోలరైజింగ్ లీడర్స్ అంతా అలాగే ఉంటారు. ఇప్పుడు నరేంద్ర మోడీని అభిమానించేవారు ఆయన కోసం చేతులు కాళ్ళు కోసుకోమని కోసుకుంటారు, ఆయనను విమర్శించేవారు దేనికైనా సిద్ధపడతారు, వ్యతిరేకించేవారు. సో అందువల్ల ట్రంప్ కూడా హైలీ పోలరైజింగ్ ఫిగర్. అందువల్ల ట్రంప్ పట్ల ఉన్న వ్యతిరేకత పాలసీస్ తనను గెలిపిస్తాయని బైడెన్ నమ్మాడు. కానీ పదే పదే ఆయన పర్సన్, బైడెన్ యాజ్ అ పర్సన్ అనేది ముందుకొచ్చింది. ఇది ప్రెసిడెన్షియల్ డిబేట్తో మరింత స్పష్టమైంది. ఎందుకంటే అమెరికాలో మన దగ్గర ఇంకా ఈ ప్రెసిడెన్షియల్ డిబేట్ లేవు. ప్రతిపక్ష రెండు రాజకీయ పార్టీల అగ్రనేతలు వచ్చి వివిధ అంశాలపైన డిబేట్లో సాధ్యమాది. ఏ టీవీ ఛానల్లోనైనా చంద్రబాబు నాయుడు జగన్ కూర్చొని డిబేట్ చేశారా? చంద్రబాబు నాయుడుతో ఏబిఎన్లో డిబేట్ ఉంటుంది, జగన్మోహన్ రెడ్డితో TV9లో డిబేట్ ఉన్నది, లేదా ఇంకో ఛానల్లో ఉంటుంది. కానీ ఎక్కడ మీకు ఆ ఇద్దరు నాయకులు ఒకే డిబేట్లో కూర్చొని చర్చించంగా మరి చూసారా? సో రేవంత్ రెడ్డి, కేసీఆర్ కూర్చొని డిబేట్ చేసుకుంటారా? మోడీ, నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీ పక్క కూర్చొని డిబేట్ చేసుకుంటారా? మన దేశంలో ఈ సాంప్రదాయం లేదు. కానీ అమెరికాలో ప్రెసిడెన్షియల్ డిబేట్ అనేది ఒక కీలకం, ఒక ఆనవాయితీ. ప్రెసిడెన్షియల్ డిబేట్ వల్ల ఆయా అభ్యర్థుల బలాబలాల్లో మార్పులు వస్తూ ఉంటాయి, పెరుగుతుంటారు, తగ్గుతుంటారు. సో అందువల్ల ఈ ప్రెసిడెన్షియల్ డిబేటు ఎప్పుడైతే జరిగిందో ఆ ప్రెసిడెన్షియల్ డిబేట్లో ట్రంప్ మామూలుగా అటాక్ చేయలే. బైడెన్ చాలా బైడెన్ ఇచ్చిన రిప్లైలకు కానీ, ఆయన ఫ్రెయిలింగ్ హెల్త్, ఆయన ఆరోగ్య స్థితి పైన, ఆయన వయస్సు పైన, ఆయన కాంపిటెన్సీ, నెక్స్ట్ 4 years అమెరికాను లీడ్ చేయగలిగే ఆయన సామర్థ్యం పైన సీరియస్ క్వశ్చన్ రైజ్ అయ్యాయి. అయితే దాన్ని బైడెన్ కొట్టిపారేశాడు. నా జెట్ లాగ్ వల్ల మాట్లాడలేకపోయాను, అయినా అబద్ధాల కోరుతో డిబేట్ చాలా కష్టము, ట్రంప్ అబద్ధాలు చెప్తుంటాడు, నేనేం చేయాలి, నేను బాగా అలసటతో ఉన్నాను, G7 మీటింగ్కి వెళ్ళాను ఇటలీకి, సో అని సమర్థించుకున్నాడు. బైడెన్ టీం కూడా సమర్థించింది. ఆ ప్రెసిడెన్షియల్ డిబేట్ తర్వాత కొంత యాక్టివ్గా కనిపించే ప్రయత్నం చేసినా కూడా అనుక్షణం ఆయనకు సమస్యలు ఎదురయ్యాయి. ఈలోగా ట్రంప్ పైన అటాక్, హత్యా ప్రయత్నం. దాంతో ట్రంప్ పట్ల ఇంకా పోలరైజేషన్ పెరిగింది, కన్సాలిడేషన్ పెరిగింది. అఫ్కోర్స్ బైడెన్ కూడా దాన్ని ఖండించినా కూడా ఈలోగా మళ్ళీ కోవిడ్ అటాక్ అయింది బైడెన్. కోవిడ్ ఒక పెద్ద డిసీజ్ కాకపోయినా ఆ ట్రంప్ పైన అసాసినేషన్ అటెంప్ట్ వల్ల ఒక 2-3 రోజులు క్యాంపెయిన్ ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ క్యాంపెయిన్ ఆగిపోయింది. సో అందువల్ల ఈ రిపబ్లికన్ పార్టీ వాళ్ళేమో JD Vance వైస్ ప్రెసిడెంట్గా ప్రకటించి ట్రంప్ పైన హత్యా ప్రయత్నం తర్వాత వచ్చిన సానుభూతిని కూడా ఉపయోగించుకొని బైడెన్ బలహీనతల్ని సొమ్ము చేసుకుంటూ మామూలుగా దూకుడు పైన లేడు. ఇటో బైడెన్ ఏమో పోటీలు ఉండడా, నిలబడగలడా అని ఆఖరికి ఏ స్థాయికి వచ్చిందంటే డెమోక్రటిక్ పార్టీలోనే సీరియస్ క్వశ్చన్స్ బైడెన్ పైన ఎదురయ్యాయి. అందువల్ల నాన్సీ పెలోసి, కాంగ్రెస్ స్పీకరు, అలాంటి లీడర్లకు కూడా ప్రశ్నించడం మొదలుపెట్టారు, బైడెన్ అయితే డెమోక్రటిక్ పార్టీ గెలవదు అని. ఆఖరికి మాజీ ప్రెసిడెంట్ ఒబామాకు కూడా ఇది బిగ్గెస్ట్ బైడెన్ సపోర్టర్. ఎందుకంటే ఒబామా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే బైడెన్ వైస్ ప్రెసిడెంట్గా ఉంటాడు.
సో ఆయన కూడా ఈ కంక్లూజన్కే వచ్చాడు. బైడెన్ అయితే డెమోక్రటిక్ పార్టీ గెలవది, చాలా రిసర్జెంట్గా ఉన్నాడు ట్రంప్, వైబ్రెంట్గా ఉన్నాడు, అందువల్ల కొత్త క్యాండిడేట్ వెతుక్కోవాల్సిందే. వాళ్ళ సమస్య ఏమొచ్చిందంటే ముందు నుంచి వెనక ఇలాగైంది. ఎందుకంటే 4 నెలలు లేవు, నవంబర్లో ఎలక్షన్స్, అక్కడేమో రిపబ్లికన్ పార్టీ ప్రెసిడెన్షియల్ నామినేషన్ అయిపోయి వైస్ ప్రెసిడెంట్ ప్రకటించి మామూలు దూకుడు పైన క్యాంపెయిన్లు దూసుకెళ్తున్నారు. వీళ్ళేమో ఇంకా బైడెన్ హెల్త్ చుట్టూ, ఆ బైడెన్ ఏ చుట్టూ, బైడెన్ ఉండడా చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పుడు ఆగస్టులో డెమోక్రటిక్ పార్టీ కన్వెన్షన్ ఉంది, ఆ కన్వెన్షన్కి ఇంకా 5-6 వారాలు ఉంది. సో అందువల్ల ఇప్పుడన్నా కనీసం ప్రకటించకపోతే డెమోక్రటిక్ పార్టీ ఆల్టర్నేటివ్ వెతుక్కోవడం కూడా కష్టమవుతుంది. అందుకే బైడెన్ ఇక తప్పుకుంటాడు అనే వార్తలు ఇదివరకే వచ్చాయి, అది నిజమయ్యాయి. బైడెన్ అఫీషియల్గా తప్పుకున్నాడు. ఇప్పుడు కమలా హ్యారిస్ ఫ్రంట్ రన్నర్గా ఉన్నారు, వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్. అది గమనించే ట్రంప్ జేడీ వ్యాన్స్ ఎంపిక చేసి జేడీ వ్యాన్స్కున్న సౌత్ ఏషియన్ లింక్, ఇమ్మిగ్రెంట్ లింక్ను ప్రొజెక్ట్ చేశారు. ఎందుకంటే ఇమ్మిగ్రెంట్స్ ఓట్లు కూడా చాలా కీలకం. అందులో సౌత్ ఏషియన్ కమ్యూనిటీ నెంబర్స్ కన్నా కూడా ఎకనామిక్ ప్రాస్పరిటీ రీత్యా, క్యాంపెయిన్ ఫండింగ్ రీత్యా, వాలంటీర్ల రీత్యా చాలా కీలక పాత్ర పోషిస్తారు. అందువల్ల కమలా హారిస్ ఇండియన్ ఆరిజిన్, జమైకన్ ఆరిజిన్. సో మదరు మన శ్యామల క్యాన్సర్ రీసెర్చర్, తమిళనాడుకు చెందిన శ్యామల కూతురే కమల. అదే కేరళ ఫాదర్ జమైకా, స్టాన్ఫోర్డ్ ఎకానమిస్ట్ హ్యారిస్. సో అందువల్ల ఫాదర్ అటు ఆఫ్రో అమెరికన్ ఆరిజిన్ ఉంది ఆమెకు, ఏషియన్ అమెరికన్ ఆరిజిన్ ఉంది. ఎందువల్ల రెండు కూడా దే మ్యాటర్. సో ఆ లింకేజెస్ అనేది దే మ్యాటర్. సో దీన్ని గమనించే, అంటే బైడెన్ తప్పుకుంటాడు, బహుశా కమలా హ్యారిస్ కావచ్చని, అవుతుందో లేదో చెప్పలేము. ఇంకో 2-3 గవర్నర్లు కూడా పోటీ పడుతున్నారు. బట్ ట్రెండ్ చూస్తుంటే కమలా హ్యారిస్ వైపు మొగ్గు చూపుతున్నది. ఎందుకంటే ట్రంప్ కూడా ఇలా ప్రకటన చేశాడు, బైడెన్ కన్నా కమలను ఓడించడం ఇంకా సులభమని. సో ఈ ఇమ్మిగ్రెంట్, సాధారణంగా ఇమ్మిగ్రెంట్ పాపులేషను లో ఓటింగ్ ఎక్కువ పర్సంటేజ్ ఉంటుంది. ఇండియన్ అమెరికన్స్ ఓటింగ్ పర్సంటేజ్ ఎక్కువ. సో అందువల్ల ఈ కమలా హ్యారిస్ బహుశా క్యాండిడేట్ కావచ్చు. ఇమ్మిగ్రెంట్ సాధారణంగా డెమోక్రాట్ సపోర్టర్లు. ఈ మధ్య కాలంలో ట్రంప్కు పెరిగింది, రిపబ్లికన్ పార్టీ పెరిగింది. ముఖ్యంగా మోడీ ఫినామినన్ వచ్చాక అక్కడ కూడా భారతదేశంలో కూడా మోడీ అనుకూలరు, మోడీ వ్యతిరేకులు ఉంటారు కదా, న్యూట్రల్స్ ఉంటారు. అక్కడ ఓవర్సీస్ భారతీయ జనతా పార్టీ ఓపెన్గానే ట్రంప్కి సపోర్టు. సో అందువల్ల ట్రంప్ రిపబ్లికన్ పార్టీకి ట్రంప్ కూడా మద్దతు పెరిగింది. కానీ ఇమ్మిగ్రెంట్స్లో సాధారణంగా డెమోక్రట్ల వైపు ఉంటారు. సో అందులో కమలా హ్యారిస్. దీన్ని గమనించే ట్రంప్ జేడీ వ్యాన్స్ క్యాండిడేట్ పెట్టడమే కాదు, దీనివల్ల జేడీ వ్యాన్స్ పెట్టారు అన్నాడు. కానీ జేడీ వ్యాన్స్ను పెట్టిన తర్వాత మీరు గమనించండి, జేడీ వ్యాన్స్ను ఆయన సతీమణి ఇంట్రొడ్యూస్ చేసింది, ఉషా చిలుకూరి. మన కృష్ణా జిల్లా మూలాలు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన బిడ్డ. సో ఆమె ఇంట్రొడ్యూస్ చేసింది. ఆమె ఇంట్రొడ్యూస్ కూడా తన పర్సనల్ టచ్ ఇచ్చి, ఆమె ఇమ్మిగ్రెంట్ ఇండియన్స్, మై ప్రౌడ్ పేరెంట్స్ ఆర్ ఇమ్మిగ్రెంట్స్ ఫ్రమ్ ఇండియా అని ప్రత్యేకంగా కూడా మెన్షన్ చేసింది. అంటే అమెరికన్ డ్రీమ్ అంటే రెండింటిని కలిపి ఆమె ఇంట్రొడ్యూస్ చేసింది. ఒక వైట్ అమెరికన్ వర్కింగ్ క్లాస్కు జేడీ వ్యాన్స్ ప్రతినిధి, అందుకే వర్కింగ్ క్లాస్ గాయ్ అని ఇంట్రొడ్యూస్ చేసింది. ఒక డ్రగ్ అడిక్ట్ కొడుకు, మదర్ డ్రగ్ అడిక్ట్. సో గ్రాండ్ మదర్ దగ్గర పెరిగాడు, చాలా పేదరికంలో పెరిగాడు, చాలా వర్స్ట్ ఎకనామిక్ కండిషన్లో పెరిగి ప్రపంచ ప్రఖ్యాత ఏల్ యూనివర్సిటీ, అమెరికాలో ఆల్ యూనివర్సిటీ కూడా అంటున్నారు, మన దగ్గర జనరల్గా ఏల్ యూనివర్సిటీ అంటారు. సో ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీలో లా చదివి, సో ఒక వెంచర్ క్యాపిటలిస్ట్ అయి, మెరైన్లో పనిచేసి, ఒక బెస్ట్ సెల్లింగ్ బుక్ ఒక ఆథర్ అయి, అంటే ఇదంతా ఎలా సాధ్యమైంది? ఒక పేద వైట్ అమెరికన్ వర్కింగ్ క్లాస్ బిడ్డ ఇంత స్థాయికి ఎలా రాగలిగాడు? ఆయన ఆటోబయోగ్రఫీ బెస్ట్ సెల్లింగ్ బుక్ అది ఐ థింక్ నెట్ఫ్లిక్స్లో సినిమా లాగా కూడా వచ్చింది. సో ఇది ఎలా సాధ్యమైంది అంటే బికాస్ ఆఫ్ అమెరికన్ డ్రీమ్ అని కనెక్ట్ చేస్తూ తన లైఫ్ కూడా చెప్పారు. తాను శాండియాగోలో ఒక మిడిల్ క్లాస్ కమ్యూనిటీ, అఫ్ కోర్స్ మిడిల్ క్లాస్ అంటే అమెరికా స్టాండర్డ్లో మిడిల్ క్లాస్. షీఈ్ ఏ డాటర్ ఆఫ్ ఎ ప్రొఫెసర్స్. అలా తాతనే ఐ థింక్ ఐఐటి ప్రొఫెసర్ అని చదివాను నేను, నాకు కరెక్ట్గా తెలియదు కానీ, బట్ ఒక హైలీ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీలో అయితే ప్రొఫెసర్ అండి. అదే గ్రాండ్ ఫాదర్ ఐఐటి, అంటే ఆమె ప్రొఫెసర్ శాంతం అని పేపర్, కానీ గ్రాండ్ ఫాదర్ కూడా ఐఐటిలో ప్రొఫెసర్ అండి, బట్ అది కరెక్ట్గా తెలియదు. బట్ స్టిల్ షీ ద డాటర్ ఆఫ్ హైలీ ఎడ్యుకేటెడ్ పేరెంట్స్.
సో అందువల్ల ఆమె తన బ్యాక్గ్రౌండ్ పెరుగుతూ ఒక ఇండియా నుంచి వచ్చినటువంటి తన తల్లిదండ్రులకు 2 ఆడపిల్లలము